ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించిన సమయంలో సంతకాలు పెట్టాల్సిందిగా కొన్ని ఫైళ్లను శ్రీలక్ష్మి తీసుకొచ్చారు. అయితే శ్రీలక్ష్మి తీరుపై గుర్రుగా ఉన్న చంద్రబాబు సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఫైళ్లపై ఎలాంటి సంతకాలు వద్దని శ్రీలక్ష్మికి చాలా సూటిగానే చెప్పేశారు మంత్రి నారాయణ. నారాయణ బాధ్యతలు చేపట్టిన పట్టణాభివృద్ధి శాఖలోనే స్పెషల్ సీఎస్గా శ్రీలక్ష్మి ఉన్నారు. జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వం ఆలోచన. ఆమెను బదిలీ చేసేంత వరకు ఫైళ్లను పంపకూడదని భావిస్తుంది. అందుకే శ్రీలక్ష్మి ఫైళ్లను తీసుకువచ్చినా మంత్రి నారాయణ సంతకం చేయలేదని అనుకుంటున్నారు. ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించిన సమయంలో సంతకాలు పెట్టాల్సిందిగా కొన్ని ఫైళ్లను శ్రీలక్ష్మి తీసుకొచ్చారు. అయితే శ్రీలక్ష్మి తీరుపై గురుగొన్న చంద్రబాబు సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఫైళ్లపై ఎలాంటి సంతకాలు వద్దని శ్రీలక్ష్మికి చాలా సూటిగానే చెప్పేశారు మంత్రి నారాయణ. నారాయణ బాధ్యతలు చేపట్టిన పట్టణాభివృద్ధి శాఖలోనే స్పెషల్ సీఎస్గా శ్రీలక్ష్మి ఉన్నారు. జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వం ఆలోచన. ఆమెను బదిలీ చేసేంత వరకు ఫైళ్లను పంపకూడదని భావిస్తుంది. అందుకే శ్రీలక్ష్మి ఫైళ్లను తీసుకొచ్చినా కూడా మంత్రి నారాయణ సంతకం చేయలేదని అనుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వ్యవహారం టీడీపీ గవర్నమెంట్ లో మొదటి నుంచి కూడా కొంతవరకు ఇబ్బందికరంగానే మారినటువంటి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుండి కూడా శ్రీలక్ష్మి జగన్ అనుకూల మంచి అన్నటువంటి ఒక ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా కొన్ని కేసుల్లో నేపథ్యంలోనే ఆమె జైలుకు కూడా వెళ్ళి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రావడం, నిన్న మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్ నాయకత్వంలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా కొంతవరకు వారి పనితీరు పైన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉంది. వివాదానికి కేంద్రంగా శ్రీలక్ష్మి వ్యవహార శైలి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొన్న కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఆయనకి పుష్పగుప్తం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమితంగా చంద్రబాబు కూడా ఆమె బొకేని టచ్ చేసి వదిలేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇదే సందర్భంలో ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో ఆమె శ్రీలక్ష్మి బొకే ఇచ్చి ఆయనకి గౌరవంగా మర్యాదగా స్వాగతం పలికారు. అదే సమయంలో కొన్ని ఫైళ్లు అఫీషియల్ గా కొన్ని ఫైల్స్ ఉంటాయి, వాటి పైన సంతకం పెట్టించేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పుడు పదవి బాధ్యతలు మాత్రమే స్వీకరించినందున వాటి ఫైల్స్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా చూడాల్సి ఉంది. కాబట్టి కొంతవరకు అందులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి లాంటి అధికారి పెట్టినటువంటి ఫైల్ రావడంతో ఆ పార్టీ మంత్రి కొంతవరకు అలర్ట్ అయ్యారు. అందులో భాగంగానే ఆమె ఇచ్చినటువంటి ఫైళ్లను పక్కన పెట్టి వాటిని స్టడీ చేసిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నటువంటి ఒక అభిప్రాయం వస్తున్నది. అయితే ఇదే సందర్భంలో కొన్ని సందర్భాల్లో చూసుకుంటే కనుక మన చంద్రబాబుకి స్వాగతం పలికేటువంటి క్రమంలో ఆయనకి ఇచ్చినటువంటి బొకేని కూడా చంద్రబాబు ఖచ్చితంగా తిరస్కరించారు. ఇప్పుడు నారాయణకి సంబంధించినటువంటి మంత్రి బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో ఫైలుపై సంతకం పెట్టించాలన్నా కూడా కొంతవరకు ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అంటే అధికారులకు సంబంధించినంత వరకు బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికే ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ ఫైల్స్ కి సంబంధించినటువంటి అంశం పైన సంతకాలు చేయించడం అనేది ఎంతవరకు సమంజసం అన్నటువంటి అభిప్రాయం కూడా మంత్రి కార్యాలయం వ్యక్తం చేసినటువంటి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి అతను ఫైలులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏముంటున్నాయి, దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది స్టడీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఆ ఫైల్స్ ను కూడా సంతకం పెట్టేటువంటి పరిస్థితి లేదు కాదు, వాటిని స్టడీ చేసిన తర్వాత చూద్దామనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే మంత్రి ముందు పెట్టేటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టడం కూడా కొంతవరకు శ్రీలక్ష్మి లాంటి అధికారి అక్కడ ఉండటం కూడా కొంతవరకు అనుమానాలకు తావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అదే ఈక్వేషన్ లో ఇప్పుడు జరిగినటువంటి తీర్పులు చూసుకుంటే కనుక వరుసగా మొన్న ముఖ్యమంత్రి బాధ్యతల స్వీకారం, ఈ రోజు నారాయణకి సంబంధించినటువంటి మంత్రిగా బాధ్యతల స్వీకారం, మొత్తం ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఐఏఎస్ అందులో భాగమై ఉంటారు. అయినప్పటికీ కూడా ఐఏఎస్ అందరూ కాదు, కొంతమంది అధికారుల పైన కొంతవరకు కూడా అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రీలక్ష్మి అనగానే జగన్ అనుకూల అధికారి అన్నటువంటి అభిప్రాయం పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. జగన్ కి సంబంధించినటువంటి కేసుల్లో కూడా ఆమె పాత్ర ఉందన్నటువంటి ఒక ప్రచారం, ఒక ఆరోపణ వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు అదే కేసులు ఇంకా
న్యాయస్థానంలో కూడా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే కొంతవరకు ప్రభుత్వం అన్నట్టుగా అవుతుంది. ఇదే సందర్భంలో అధికారులకు సంబంధించినటువంటి బదిలీలు కూడా ఈ రోజు రేపు జరుగుతాయి కాబట్టి పూర్తిగా అధికారులు మారిన తర్వాత ఫైళ్లకు సంబంధించినటువంటి అంశాలు పరిశీలించేటువంటి అవకాశం ఉందని కూడా మంత్రి నారాయణ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి వాళ్ళకి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే అన్న క్యాంటీన్లపై సీఎం చంద్రబాబు సంతకం కూడా పెట్టేశారు. 3 వారాల్లో 100 క్యాంటీన్లు తెరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా క్యాంటీన్ల నిర్వహణపై కూడా అధ్యయనం చేస్తుంది ప్రభుత్వం. గతంలో వీటిని ఇస్కాన్ నిర్వహించేది. ఇప్పుడు కూడా ఇస్కాన్కే ఇవ్వాలా లేక టెండర్లు పిలవాలా అనే దానిపై చర్చ సాగుతుంది. గతంలో అన్న క్యాంటీన్ల ద్వారా 4,60,00,000 మందికి భోజనం అందించారు. 5 రూపాయలకే భోజనం లభించేది. ఈ దఫా మరిన్ని అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే అన్న క్యాంటీన్లపై సీఎం చంద్రబాబు సంతకం కూడా పెట్టేశారు. 3 వారాల్లో 100 క్యాంటీన్లు తెరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా క్యాంటీన్ల నిర్వహణపై కూడా అధ్యయనం చేస్తుంది ప్రభుత్వం. గతంలో వీటిని ఇస్కాన్ నిర్వహించేది. ఇప్పుడు కూడా ఇస్కాన్కే ఇవ్వాలా లేక టెండర్లు పిలవాలా అనే దానిపై చర్చ సాగుతుంది. గతంలో అన్న క్యాంటీన్ల ద్వారా 4,60,00,000 మందికి భోజనం అందించారు. 5 రూపాయలకే భోజనం లభించేది. ఈ దఫా మరిన్ని అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక దేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లకి టాప్ ప్రయారిటీ ఇచ్చేట్టు మనం చూసాము. ఎందుకంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు టాప్ 5 సంతకాల్లో అన్న క్యాంటీన్ కూడా ఒకటి ప్రధానమైనది కావడం కూడా విశేషం. అందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను ఎవరైతే గత 5 సంవత్సరాలుగా మూసేశారో వాటి ఆ స్థానాల్లో మళ్ళీ తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఎన్నికల ప్రచారంలో కూడా అన్ని ఎన్నికల ప్రచారాలు సభల్లో కూడా అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామన్నటువంటి ఒక ప్రచారం చేసినటువంటి పరిస్థితి, హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టాప్ 5 ప్రయారిటీస్ లో అన్న క్యాంటీన్ కూడా చాలా కీలకమైంది. అందులో భాగంగానే దాదాపుగా రాష్ట్రంలో 200 పైసలకు ఉన్నటువంటి అన్న క్యాంటీన్లను యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ రెనోవేషన్ చేసి అక్కడ పూర్తి సదుపాయాలతో అందులో అధికారులను కూడా భాగస్వామ్యం చేస్తుంది. ఎందుకంటే లోకల్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, పంచాయతీలకు సంబంధించిన లిమిట్స్ లో ఉంటే కనుక ఆయా లిమిట్స్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి యంత్రాంగాన్ని ఈసారి అన్న క్యాంటీన్ల నిర్వహణలో కూడా భాగస్వామ్యం చేయబోతున్నారు. ఎందుకంటే అక్కడ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అంశాలు, వచ్చినటువంటి వారికి సదుపాయాలు కల్పించేటువంటి అంశాలన్నింటినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అప్పచెప్పాలని చెప్పి నిర్ణయించారు. అందులో ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్ ఆయా అన్న క్యాంటీన్లను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక అన్న క్యాంటీన్ సంబంధించి 5 రూపాయలకే భోజనం అనే పథకం భారీ ఎత్తున సక్సెస్ అయింది. పేదలకు భారీగా 5 రూపాయలకే అన్నం అనేది బాగా కనిపిస్తున్నటువంటి అంశం, ప్రజలకు బాగా దగ్గరైనటువంటి అంశంతో ప్రధానంగా నగరాల్లో చూసుకుంటే కనుక వివిధ ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి మెట్రోపాలిటన్ సిటీస్, విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇలా ప్రధానమైనటువంటి విశాఖ వంటి ప్రధానమైన నగరాలకు వచ్చినటువంటి వారికి అక్కడ భోజనం తీసుకోవడం చాలా ఖరీదైనటువంటి అంశంగా ఉంటుంది. అలాంటి వారికి ఉపయోగపడే విధంగా అన్నా క్యాంటీన్లు కేవలం 5 రూపాయలకి అందుబాటులోకి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటన్నింటినీ కూడా పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్. సరే, ఇప్పుడు కూటమి కూడా అధికారంలోకి రావడంతో ఇప్పుడు మళ్ళీ తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే మౌలిక సదుపాయాల కల్పన, అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి ఇన్నోవేషన్ సంబంధించినటువంటి పనులు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాయి. సో ఇందులో భాగంగానే త్వరలోనే భారీ ఎత్తున అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కూడా జరుపుతారు.
ఇక అన్న క్యాంటీన్ కి ఆహార సరఫరా బాధ్యతను అక్షయ పాత్ర సంస్థకి అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో కూడా అక్షయ పాత్ర నిర్వహించింది. ఇప్పుడు మరింత రుచిగా, మరింత అందుబాటుకి సంబంధించినటువంటి ఆహారాన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు చేయాలని చెప్పి అక్షయ పాత్ర సంస్థతో ప్రభుత్వం మళ్ళీ సంప్రదింపులు జరిపింది. అందులో భాగంగానే త్వరలోనే మరింతగా రెనోవేషన్ చేసినటువంటి అన్నా క్యాంటీన్స్ ని ₹5 భోజన పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నానికి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. వాళ్ళకి రైట్ హరీష్, థ్యాంక్ యూ.